ఇది శన అంటారు, చేపలలో వస్తుంది కదా శన, అది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేస్తున్నా, చూడండి. దాన్ని ఫ్రై చేయడానికి దీన్ని తీసి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వాటర్లో కొంచెం పసుపు వేసి నీళ్ళు మసల పెట్టుకొని అందులో ఆ శన వేసి కొంచెం వేడి చేయాలి. కౌసు వాసన అండ్ అది మెత్తగా ఉంది కదా, అది గట్టిగా అయిపోయి మంచిగా ఉంటుంది. మసులుతున్న నీళ్ళల్లో ఈ పచ్చి ఇది తీసి శన తీసి ఇందులో వేయాలి. వేయడం వల్ల కౌసు వాసన అనేది పోతుంది అండ్ నీట్గా ఉడుకుతుంది. కొంచెం సేపు ఒక 2 minutes అట్లా వేడి నీళ్ళలో వేసి వాటర్ వంపేసేయాలి, మంచిగా ఉంటుంది. కడిగాక చూసారా, ఉడకబెట్టిన తర్వాత ఎంత నీట్గా వైట్గా ఎంత మంచిగా అయిందో. మంచిగా సాల్ట్ అండ్ పసుపు వేసి వేడి నీళ్ళల్లో వేసి తీస్తే ఈ చేపల చేన అనేది ఎంత నీట్గా అయిందో చూడండి. నెక్స్ట్ ఇది ఉడకబెట్టుకోవడం అయిపోయింది. పొయ్యి మీద కడాయి పెట్టాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైపోయింది. ఆయిల్లో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి 1 లేదా 2, కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇలా కళ్యామాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అవి వేసి కొంచెం వేగాక జింజర్ పేస్ట్ కొద్దిగా, జింజర్ పేస్ట్ వేసాం కదా, కొంచెం వేగింది ఆయిల్లో. నెక్స్ట్ పసుపు, చిటికెడు సాల్ట్, ఓన్లీ ఆనియన్స్కి పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ వేసాను. ఆయిల్లో సాల్ట్ వేస్తే బాగుంటుంది కదా, అందుకని. బాగా వేగుతున్నాయి కదా ఆయిల్లో, బ్రౌన్ కలర్ అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలి. ఎగ్ ఫ్రైలా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే లొట్టలు వేసుకొని ఒక బొక్క ఎక్కువ తింటారు అన్నం. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసాక ఆనియన్స్ అవి వేగిపోయినట్టే. నెక్స్ట్ ఈ శన అనేది ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. స్టార్టింగ్ బ్లాక్గా ఉండే వేడి వాటర్ అండ్ సాల్ట్ వేసి తీసిన తర్వాత నీట్గా బాగుంది. శన వేసాం కదా, కొంచెం కలుపుకున్న తర్వాత సరిపడా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తినే అంత. చిన్నపిల్లలు అయితే కొంచెం తగ్గించేసుకోండి, పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెమే వేసాను, మా పిల్లలు కారం తినరు. అండ్ సాల్ట్ తగినంత. అన్నీ వేసి కలుపుతున్నాను. చూడండి ఎగ్ పొడిలాగా ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు, ఎంత బాగుందో. అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా, ఒక్క 2 minutes క్యాప్ వేసేద్దాం దీనికి. తర్వాత చూద్దాం ఎలా అయిందో. 2 minutes అయింది కదా, చూద్దాం ఎలా అయిందో. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. గరం మసాలా వేసుకున్నాం కాబట్టి అన్ని స్మెల్ బాగా వస్తుంది. వాసన అయితే ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. పిల్లలైతే చిన్నపిల్లలైతే చాలా బాగా తింటారు. వాళ్ళ కోసం అయినా సరే మీరు తెచ్చి వెంటనే వండుకోండి. ఓకే బాయ్. నచ్చిందా చేపల శన కర్రీ?